ఈరోజు మనం కూర్మం గురించి మాట్లాడుకుందాం. అదేనండి, విష్ణు యొక్క తాబేలు అవతారం. ఈ కథ వినడానికి ఒక అద్భుతమైన సాహసంలా అనిపిస్తుంది కానీ, దాని వెనక స్థిరత్వం, ఆధారం, ఇంకా ఈ విశ్వ సమతుల్యత గురించిన ఎన్నో లోతైన విషయాలున్నాయి. సరే, ఇంక మొదలు పెడదామా? శాశ్వత జీవితం అంటే అమరత్వం. ఎప్పటినుంచో మనుషుల్ని వేధిస్తున్న ప్రశ్న ఇదీ కదా. మన పురాణాల్లో దీనికి సమాధానం ఎక్కడో మందుల్లోనో మంత్రాల్లోనో లేదట. మరి ఎక్కడుంది? ఊహకు కూడా అందని ఒకే ఒక్క అసాధారణమైన పనిలో దాగి ఉంది. అదేంటో తెలుసా? ఒక మహాసముద్రాన్ని చిలకడం. వినడానికి చాలా వింతగా ఉంది కదా, కాని మన పురాణాలు చెప్పేది ఇదే. అమరత్వం కావాలంటే ఒక మహాసముద్రాన్నే చిలకాలి. ఈ అద్భుతమైన ప్రయత్నాన్నే మనం సముద్రం మథనం అని పిలుస్తాం. అసలు దేవతలు, అసురులు కలిసి అంత పెద్ద పనికి ఎందుకు సిద్ధపడ్డారు? వాళ్లకంత అవసరమేమొచ్చింది? అయితే ఈ కథ మొదలైందే ఒక పెద్ద సంక్షోభంతో. అదేదో మామూలు సమస్య కాదు. ఇదొక విశ్వ అత్యవసర పరిస్థితి. దేవతలు తమ సర్వస్వాన్ని కోల్పోయే ప్రమాదంలో పడ్డారు. అసలు కథ ఏంటంటే, దూర్వాస మహర్షికి కోపమొస్తుంది. అంతే, దేవతలకి శాపమిచ్చేశారు. దాంతో దేవతలు తమ బలం, అమరత్వం, తేజస్సు అన్నీ కోల్పోయారు. ఇంకేముంది, ఇదే సరైన సమయం అనుకుని వాళ్ల శత్రువులైన అసురులు రెచ్చిపోయారు. వాళ్ల శక్తి పెరిగిపోతోంది. అంటే మొత్తం విశ్వం యొక్క బ్యాలెన్స్ దెబ్బతింది. ఇక తమని తాము కాపాడుకోవడానికి దేవతలకి ఏదో ఒకటి చేసి తీరాలి. సో ఈ కష్టకాలంలో వాళ్ళు సృష్టి సంరక్షకుడైన విష్ణువు దగ్గరికి వెళ్లారు. అప్పుడు ఆయన ఒక మాస్టర్ ప్లాన్ చెప్పారు. క్షీరసాగరాన్ని చిలికి అమృతాన్ని సంపాదించాలి. కానీ ఆ ప్లాన్ వింటే అమ్మో అనిపిస్తుంది. ముందుగా బద్ధ శత్రువులైన దేవతలు, అసురులు కలిసి పనిచేయాలి. తర్వాత మందర పర్వతాన్ని పెకిలించి దాన్ని కవ్వంగా మార్చాలి. ఇక దాన్ని తిప్పడానికి తాడుగా సర్పరాజైన వాసుకీనే వాడాలి. ఆలోచిస్తుంటేనే ఇది అసాధ్యం అనిపిస్తుంది కదా. సరే, ఎంత కష్టమైనా వాళ్లు ఆ అసాధారణమైన ప్లాన్ను మొదలుపెట్టారు. దేవతలు, అసురులు కలిసి మందర పర్వతాన్ని క్షీరసముద్రంలో పెట్టారు. వాసుకిని తాడుగా చుట్టి చిలకడం స్టార్ట్ చేశారు. అంత సవ్యంగా జరుగుతోంది అనుకుంటున్న టైంలో ఒక పెద్ద సమస్య వచ్చిపడింది. వాళ్ల మొదటి ప్రయత్నం ఫెయిల్ అయ్యింది. ఎంత పెద్ద ప్లాన్! దేవతలు, అసురులు కలిసి వచ్చారు. ఇంత కష్టపడితే అంత వేస్టా? ఆ మహత్తర కార్యం మొదట్లోనే ఆగిపోయేలా ఉంది. అసలు ప్రాబ్లం ఎక్కడొచ్చింది? స్కందపురాణంలో చెప్పినట్టు ఆ మందర పర్వతానికి సముద్రం అడుగున నిలబడటానికి ఏ ఆధారమూ లేదు. దాని బరువుకే అది మెల్లమెల్లగా సముద్ర గర్భంలోకి, రసాతలంలోకి మునిగిపోవడం మొదలైంది. అయ్యో, వాళ్లు వాడుతున్న కవ్వమే మునిగిపోతోంది. ఇంక చిలకడం ఎలా? వాళ్ల ఆశలన్నీ అడియాసలయ్యాయి. సరిగ్గా అందరూ నిరాశలో ఉన్న ఆ క్షణంలో ఒక దివ్యమైన శక్తి అడుగుపెట్టింది. ఈ కథలో అసలైన హీరో ఎంట్రీ ఇచ్చాడు. ఆ దివ్యశక్తే కూర్మం. సంస్కృతంలో కూర్మం అంటే తాబేలు. విష్ణువు 10 ప్రధాన అవతారాలలో ఇది రెండవది. ఆయన రాకతో కథ మొత్తం మారిపోయింది. అప్పుడేం జరిగిందంటే, విష్ణువు ఊహించలేనంత పెద్ద తాబేలు రూపంలోకి మారిపోయి సముద్రం అడుక్కు వెళ్లాడు. మునిగిపోతున్న ఆ మందర పర్వతాన్ని తన వీపు మీదికెత్తుకున్నాడు. అంతే, ఆయన పెంకు ఒక గట్టి, స్థిరమైన పునాదిలా మారింది. ఇక ఆ ఆధారంతో దేవతలు, అసురులు రెట్టింపోత్సాహంతో మళ్లీ చిలకడం మొదలుపెట్టారు. కూర్మం ఇచ్చిన ఆ స్థిరమైన పునాది వల్ల ఈసారి వాళ్ల ప్రయత్నం ఫలించింది. సముద్ర మథనం నుంచి ఒక్కొక్కటిగా అద్భుతమైన సంపదలు బయటికి రావడం మొదలయ్యాయి. ముందుగా వచ్చింది హాలాహలం, లోకాల్ని దహించివేసేంత భయంకరమైన విషం. దాన్ని శివుడు స్వీకరించి ప్రపంచాన్ని కాపాడాడు. ఆ తర్వాత సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి, కోరికలు తీర్చే సురభి అనే ఆవు, దివ్యవైద్యుడు ధన్వంతరి, ఇలా ఎన్నో. చివరిగా వాళ్లందరూ ఎదురుచూస్తున్న అమృతం కూడా బయటకు వచ్చింది. ఇప్పటిదాకా మనం విన్న సముద్రమథనం